హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సంతానలేమి సమస్యతో బాధపడి ఎంతోమంది కపుల్స్కి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. సో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో హస్బెండ్ వైఫ్ కలిసిన రెగ్యులర్గా ఒక 1 year పాటు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఒక డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. కొన్ని బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అనేది చూస్తాము. సో మెయిన్లీ మనం చేసే టెస్ట్లు స్కానింగ్, మగవాళ్ళలో వీర్యకణాల పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాము. కొంతమంది మహిళల్లో అవసరం ఉన్నప్పుడు కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్లు చేస్తే దాదాపుగా వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది మనం డిసైడ్ చేయవచ్చు. సో మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మూడు భాగాల్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్లో మనం జస్ట్ మెడిసిన్స్ వాడి వాళ్ళు ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో డిసైడ్ చేసి న్యాచురల్గానే ఇంట్లోనే ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అండాశయంలో ఎగ్ నంబర్ బాగుండి కణాల పరీక్ష చేసినప్పుడు వీర్య కణాల సంఖ్య కానీ కదిలే కణాల శాతం కానీ నార్మల్గా ఉండి ట్యూబ్స్ ఓపెన్ ఉండి పెళ్ళై మరీ ఎక్కువ కాలం కాలేదు అన్న వాళ్ళకి ఇటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ఎగ్ పెరగడానికి విడుదల అవ్వడానికి ట్రీట్మెంట్ పెట్టి స్కాన్స్ ద్వారా మనం ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా చూసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి హస్బెండ్ వైఫ్ని ఇంట్లోనే ట్రై చేసుకోమని చెప్తాం. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ పీసీఓడి వాళ్ళకి అలాంటి అంటే ఓవ్యులేషన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ట్రై చేస్తాము. ఓవ్యులేషన్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐయుఐ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఇలా చేయడం వల్ల స్పర్మ్స్ అనేవి ఎక్కువగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అందుబాటులో ఉంటాయి కాబట్టి స్పర్మ్స్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఐయుఐ అనే ట్రీట్మెంట్ ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే ఇప్పుడు అన్ని టెస్టులు నార్మల్ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, లేదా స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, కదిలే కణాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి రీచ్ అవ్వకపోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్పర్మ్స్ని ప్రాసెసింగ్ చేసి మనం గర్భసంచిలోకి ఎక్కిస్తాం. మూడోది భార్యాభర్తలు కలవడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, సో కొంతమంది హస్బెండ్ వైఫ్ కలవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే అంగం గట్టిపడకపోవడం కానీ, లేకపోతే ముందుగానే స్పర్మ్స్ శాంపుల్ అంటే సిమెన్ రిలీజ్ అవ్వడం కానీ, సో కొంతమంది లేడీస్కి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు చాలా సివియర్ పెయిన్ రావడం, వాళ్ళు అసలు అలౌ చేయకపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు ఉన్నా మనం ఐయుఐ చేయొచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనం ఎలాగో అండం పెరిగి విడుదల అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఐయుఐ కూడా చేస్తే వీళ్ళకి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 స్టేజ్ 2లో కూడా మనం ఐయుఐ చేయొచ్చు. అండ్ డోనర్ శాంపుల్ మనం ఎవరికైతే 0 స్పర్మ్ కౌంట్ ఉంది అండ్ వాళ్ళకి ఐవీఎఫ్ చేయడానికి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, లేదా స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది వాళ్ళు ఐవీఎఫ్కి అఫోర్డబుల్గా లేరు అన్నప్పుడు డోనర్ స్పర్మ్స్ ద్వారా ఐయుఐ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఎవరికి ఐయుఐ అవసరమో వాళ్ళకి మేము ఐయుఐ సజెస్ట్ చేసి ముందుకు ప్రొసీడ్ అవుతాం. మూడోది లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ యూజువల్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మేమే కలిపి ఎంబ్రియోని తయారు చేసి తయారైన ఎంబ్రియో పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఎగ్స్ తీయడం, కణాలతో కలపడం, ఎంబ్రియోన్ ఫామ్ చేయడం, ల్యాబ్లోనే ఆర్టిఫిషియల్గా ఎంబ్రియోన్ తయారు చేయడం, వాటిలో మనం బెస్ట్ సెలెక్ట్ చేసి గర్భసంచిలో పెట్టిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి ట్యూబ్స్లో జరుగుతుంది, బట్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళలో ఇది సాధ్యం కాదు కాబట్టి మనం ఐవీఎఫ్ ద్వారా ట్రై చేస్తాం. లేదా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, ఐయుఐ రిపీటెడ్గా ఫెయిల్ అయిన వాళ్ళు, సో ఇటువంటి వాళ్ళల్లో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో పేషెంట్ మా దగ్గరికి రాగానే మీకు ఖరీదైన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసేస్తాం, లేదా చాలా ఎక్కువ ఖరీదున్న ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తామని కాదండి. మీకు ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీగా మీరు సంప్రదిస్తే మీకు తక్కువలోనే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి మాత్రం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక పిల్లలు లేక బాధపడుతుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళడానికి భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి అండ్ అందుబాటు ధరలోనే మీకు ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.